బుల్లితెర మీద ఇస్మార్ట్ జోడీ కొత్త సీజన్ 3 దుమ్ము రేపుతోంది. అయితే ఇప్పటి వరకు ఎలిమినేషన్ సరదాగా గడిచిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం గట్టిగానే ఫైట్ కాబోతుంది అన్న విషయం ప్రోమో ద్వారా తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమోలో అమర్దీప్ బాగా ఫైర్ అవ్వడం, అలాగే యాంకర్ ఓంకార్ కూడా సీరియస్ కావడం చూడొచ్చు. ఒక టీం గ్రీన్ డ్రెస్లు, ఇంకో టీం ఎల్లో డ్రెస్లు వేసుకొచ్చారు. ఎప్పట్లానే జోక్స్, నవ్వులు అన్నీ మామూలుగానే జరిగాయి. రాజేష్, సుజాత బాగా నవ్వించారు. ఇక్కడ జోడీస్ కి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కూడా షోకి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిచి ఈ షో మీద ఉన్న ఒపీనియన్ ని అడిగాడు యాంకర్ ఓంకార్. ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి, ఎలా కలిసి ఉండాలి, ఈ షో సొసైటీకి మంచి మెసేజ్ ఇస్తుందని తెలియజేశారు. అలాగే వైఫ్ ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది కూడా ఈ షో ద్వారా తెలుస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కనెక్టెడ్ గా ఉండాలో చాలా మంది నేర్చుకుంటున్నారు. ఓంకార్ అయితే భర్తల చేతులకు కోన్స్ ఇచ్చి భార్యల చేతులకు గోరింటాకు పెట్టించాడు. తర్వాత మ్యూజికల్ ఆరెంజెస్ అనే గేమ్ టాస్క్ ఇచ్చాడు. అయితే ఇక్కడే చిక్కొచ్చింది. అమర్దీప్ వాళ్ళ టీం ని రంజీ టీమ్ గా పోల్చి తమ టీం కి ఛాంపియన్స్ టీం అని పెట్టుకున్నాడు. నే చెప్పన రంజీ ట్రోఫీ ఓడిపోతావు, ఛాంపియన్ ట్రోఫీ సెకండ్ ఇన్నింగ్స్ అంటూ కామెంట్స్ చేసేసరికి అమర్దీప్ కి కోపం వచ్చేసింది. మనలో ఒకడు గెలిచాడని ఎలా సంతోషపడతామో మన పక్కవాడు పడిపోయినప్పుడు కూడా అలాగే బాధపడాలంటూ సీనియర్ నటుడు ప్రదీప్ మీద ఏంటన్నా ఆ డైలాగ్ అంటూ ఫుల్ ఫైర్ అయ్యాడు. మధ్యలో ఆది వచ్చి అంతా అయిపోయాక అందరూ వెళ్ళి మాట్లాడతారు బ్రో అన్నాడు. ఆది నేను నీ గురించి మాట్లాడలేదన్నాడు అమర్. పర్సనాలిటీని ఒక్క సీన్తో అలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదంటూ అభయ్ వైఫ్ రాకింగ్ రాకేష్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో ప్రేరణ వచ్చి ఏదో దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఎలా అనేసరికి అక్క నీకు సంబంధం లేదు, నువ్వుండక్క అంటూ అమర్ మండిపోయాడు. ప్రదీప్ వచ్చి మరి ఎవరికి సంబంధం ఉంది అంటూ రెచ్చిపోయాడు. తర్వాత ఓంకార్ కూడా అమర్దీప్ వాళ్లను ఉద్దేశించి మీరు ఒక స్ట్రాటజీతో ఉన్నారు, అది మిస్ అవ్వడం వల్ల ఏదో డిస్టర్బ్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నారు, వాళ్ళ సెలబ్రేషన్స్ ని నాతో సహా ఆపే హక్కు ఎవరికీ లేదు అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు.